స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు హరితస ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సూర్యకిరణ్ శర్మ మల్లాది గారు మనతో పాటే ఉన్నారు. ఆయన అడిగి బోల్డ్ అని విశేషాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం గురువు గారు. శ్రీరామరక్ష. ఎలా ఉన్నారు? అమ్మవారిదే. అండ్ నెక్స్ట్ చండీ హోమం ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు. దాని యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, చండీ హోమం ఎవరెవరు చేయించుకోవాలి, అసలు ఎక్కడ చేయించుకోవాలి, ఏ టైంలో చేయించుకోవాలి? చెడీ కోపయతీతి చండీ అంటే అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి క్రోధస్వరూపము చండి. చండి అనగానే అందరిలో ఒక భయం ఏర్పడుతుంది, బాబాయ్ క్రోధస్వరూపం అమ్మవారి కోపంగా ఉంటుంది అని. ఒక చిన్నపిల్లవాడు ఏదైనా చెయ్యకూడని పని చేశాడు అనుకోండి, వెంటనే అమ్మ వెళ్ళి వెనకాల వాడు వీపు మీద ఒక దెబ్బ వేస్తుంది. అంత మాత్రాన్న అమ్మ ఆ బిడ్డకి శత్రువా? కాదు. అదేవిధంగా అధర్మం ప్రబలినప్పుడు అమ్మవారికి కలిగేటువంటి కోపస్వరూపము చండి. అది అధర్మం వరకే. ఆ అధర్మము మళ్ళీ ధర్మ మార్గంలో పడగానే అమ్మవారు మనల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఆవిడ కలౌ చండీ వినాయక అని శాస్త్రం. కలియుగమునందు విశిష్టమైనటువంటి ఆరాధనా స్వరూపాలు ఏమిటి అంటే వినాయకుడు, చండి. ఈ వినాయకుడికి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి ఏమిటి అంటే సౌభాగ్యప్రదమైనటువంటి స్వరూపము వినాయకుడు, ఆకర్షణ స్వరూపము వినాయకుడు. అయితే ఆకర్షణ అనేటువంటి దాంట్లో ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనల్ని నియంత్రించి నడిపేటువంటిది చండి. సో ఇప్పుడైతే ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మనకి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎంత పుణ్యం చేసిన వాడికైనా సరే కలి ప్రభావం ఎలా అంటుతుంది వాడిని అంటే ఆకర్షణ అంటుంది. అద్భుతమైనటువంటి సత్కార్యాలు చేస్తున్నాడు కదా వీడు, అయినా కానీ వీడికి ఏదో ఒక లోపం ఎందుకుంది అని అనగానే అక్కడ ఆకర్షణ ఏదో ఉంటుంది, ధనమో ఇంకోటో ఏదో ఉంటుంది అక్కడ. అలా వీటన్నింటినీ కూడా నియంత్రించి మనల్ని ఉత్తమ మార్గంలో నడిపించగలిగినటువంటి దేవతా స్వరూపాలు కలియుగములో ఎవరు అంటే వినాయకుడు, దుర్గాదేవి. ఆ దుర్గాదేవికి ఉన్నటువంటి మరొక పేరు చండీదేవి. అసలు ఏమిటి ఈ ఇద్దరినే ఎందుకు కొలవాలి, అది కూడా ఇంపార్టెంటే కదా. కలియుగంలో నవగ్రహముల యందు ఛాయాగ్రహములైనటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావము భూమండలం మీద అధికంగా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో మీరు జాగ్రత్తగా గమనిస్తే అనవసరమైనటువంటి వైరాగ్యాలు, లేదంటే విపరీతమైనటువంటి జల్సా, అంతేనా? సమాజం ఇలాగే నడుస్తుంది. డెఫినెట్లీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. ఎమోషనల్. దానికి కారకుడు ఎవరు? కేతు. ఏమ్మా? ఇక రాహు విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి మనిషిలో ఒక రకమైనటువంటి మాత్సర్యం. నాకు తెలీదా, నువ్వు చెప్పాలా? అవునా? మనకి పూర్వం ఒక సామెత ఉండేది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. అంతేనా? ఏమ్మా బాగున్నావా అని నేను అడిగాను అనుకో, బాగున్నానండి అన్నా. ఏం బాగున్నావా అంటే బాగానే ఉన్నా అంటే నా ప్రశ్నని బట్టి మీ ఉత్తరం. అంతేనా కదా? అలా మన మాటలో ఒక రకమైనటువంటి పదును ఏర్పరిచి నేను అనేటువంటి అహంభావాన్ని నాకు కలిగించేటువంటి ప్రయత్నము ఒక గ్రహం రాహుగ్రహం చేస్తే, ఆ రాహుగ్రహం యొక్క ప్రతికూలత మనల్ని బాధించకుండా రాహుగ్రహానికి అధిపతి అయినటువంటి చండీ పరదేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది. అలా అని రాహుగ్రహం చెడ్డదా? కాదు సుమా. రాహుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మీకు అఖండ రాజయోగము సిద్ధించటం అసాధ్యం. అంటే ప్రతి గ్రహానికి వాటి ధర్మాలు నిర్వర్తిస్తాయి అవి. ఆ రాహుగ్రహానికి ఉన్నటువంటి చిన్న ప్రతికూలత మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ సమయంలో మనం చేయించుకునేటువంటి ఆ అమ్మవారి యొక్క ఆరాధన మనకి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మానవీయ సంబంధాలు బాగుండడానికి ఉపయోగపడుతుంది. అంతేనా? నేను మీ మంచిని కోరుకుని, మీరు నా మంచిని కోరుకుని, మనం వేరే వాళ్ళ మంచిని కోరుకుంటూ ఉంటే అందరూ బాగుంటారు కదా. డెఫినెట్లీ. సో అందుకు చండీ హోమం అనేది చేసుకో. ఇది ప్రాతిపదిక. అయితే దుర్గాదేవిని కొలవడానికి, చండీదేవిని కొలవడానికి చండీ హోమం ఒక్కటే మార్గమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. చండీ అనేటువంటిది ఒక మాలా మంత్రంగా చెప్పబడుతోంది.
మార్కండేయ పురాణంలో ఒక అంతర్భాగంగా సురధుడు అనేటువంటి మహారాజు చెప్పబడినటువంటి ఒక వృత్తాంతము. సమాధి అనేటువంటి ఒక వైశ్యుడు, వాళ్ళకి జరిగినటువంటి ఆ సంభాషణ, అమ్మవారి యొక్క ప్రాముఖ్యత, అమ్మవారు సంహరించినటువంటి మధుకైటవ సంహారము, మహిషాసుర సంహారము, చండముండులని, శుంభ నిశుంభుల్ని సంహరించి రక్తబీజుల్ని సంహరించినటువంటి వృత్తాంతాన్ని 700 శ్లోకాలుగా మనకి చెప్పబడింది. దానికి అమ్మవారికి ఉపాంగాలుగా కొన్ని, అంటే పూర్వాంగము, ఉత్తరాంగం, అంటే చండీ సప్తశతితో పాటుగా ఇంకొన్ని చెయ్యాలి మనం. ఆ చేసే నేపథ్యంలో ఒక విశిష్టమైనటువంటి ఒక స్తోత్రాన్ని పారాయణ చేస్తాం. దాని పేరు అర్గళా స్తోత్రం. అర్గళా స్తోత్రం. అర్గళము అంటే అర్థం ఏమిటంటే గడియ, అంటే లాక్ అన్నమాట. అంటే ఏదైనా ఒక వ్యవహారము లాక్ అవుతూ ఉంటే దాన్ని అన్లాక్ చేసేటువంటి శక్తి అర్గళా స్తోత్రానికి ఉంటుంది. ఓకే. అలా అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి నామాలని, అమ్మవారి యొక్క నామాన్ని మంత్రముగా మార్చి మార్కండేయ మహాముని మనకు అందించినటువంటిది సప్తశతి అంటారు. మనం సప్తశతి అంటాం. నార్త్ ఇండియాలో దీన్ని చండీ అంటారు. కొన్ని చోట్ల దీన్ని దేవీ మాహాత్మ్యము అని కూడా పిలుస్తారు. దీనికి 3 పేర్లు ఉన్నాయి. సహజంగా అమ్మవారికి అష్టమి చాలా విశేషమైనటువంటి తిథి. మనకి ఒక ప్రమాణం ఉంది. శుక్లపక్ష అష్టమి ఈశ్వరారాధనకి, బహుళపక్ష అష్టమి అమ్మవారి ఆరాధనకు ప్రీతికరం. అలాగే మంగళవారము, అలాగే పౌర్ణమి తిథి, తర్వాత త్రయోదశి తిథి, ఇలా కొన్ని తిథులు అమ్మవారు మనకి సప్తశతిలో చెప్పబడింది. సంవత్సరానికి ఒకసారి ఆశ్వయుజ మాసంలో, అలా కొన్ని మాసాలు 4 నవరాత్రులు వస్తాయి మనకి. మాఘ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు. మాఘ నవరాత్రుల్ని శ్యామలా నవరాత్రులని, గుప్త నవరాత్రులని పిలుస్తారు. వసంత నవరాత్రుల యందు లలితా మహాత్రిపుర సుందరీదేవిని కొలుస్తాం మనం. అలాగే ఆషాఢ నవరాత్రులు వారాహి నవరాత్రులుగా ప్రసిద్ధి, దానిని కూడా గుప్త నవరాత్రులు అంటారు. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. శరన్నవరాత్రుల్లో మళ్ళీ అమ్మవారిని లలితా మహాత్రిపుర సుందరీదేవిని కొలుస్తాం. ఈ నవరాత్రి సమయంలో మనం చండీ హోమం చేయడం అనేటువంటిది అత్యంత శుభప్రదం. ఇప్పుడు చండీ హోమం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. నిజానికి అందరూ ఎవరు పడితే వాళ్ళు చండీ అనేస్తున్నారు వాళ్ళు. కానీ ఆ చండీ అనేటువంటిది కామ్యంతో ఒకటి కంటే కూడా లోక కళ్యాణం కోసం చేయడం అనేది సర్వశ్రేష్టం. దాంట్లో ఉండేటువంటి ప్రతి అధ్యాయంలో ప్రతి మంత్రము కూడా ఏ ఒక్కళ్ళ గురించో రాసింది కాదు. లోక కళ్యాణం కోసమే కదా అమ్మవారు అవతరించింది. అందరూ బాగుండాలని చెయ్యడము సర్వశ్రేష్టము. కామ్యం కోసం కూడా చేసే పద్ధతి ఉన్నది. విశిష్టమైనటువంటి, ఎవరు పడితే వాళ్ళు చండీ చెప్పుకున్నాం, మేము చండీ చేసేస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం తప్పు పట్టక్కర్లేదు. ఉపాధి కింద మారింది. గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఒకళ్ళ సాంప్రదాయము ఇంకొకరి సాంప్రదాయంలో తేడా వస్తే దాన్ని మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా సమర్థవంతంగా చేయించేటువంటి పురోహితుల్ని పట్టుకుని చేయించుకోవడం వలన శీఘ్ర ఫలితము రావడము సత్యము. దీనికి కొన్ని విశేషమైనటువంటి సంపుటీకరణలు కూడా ఉన్నాయి, అంటే ఫలితాన్ని బట్టి. సో అలా చండీ, వినాయకుడు అనేటువంటి ఈ 2 స్వరూపాలు కలియుగంలో మనల్ని అద్భుతమైనటువంటి ఉన్నత పదంలో, ఆ ఉన్నత పదము అనేటువంటిది కేవలము ఈ ఆదాయ మార్గమే కాదు, ఆధ్యాత్మిక మార్గం కూడా. అలా మనల్ని నడిపించి మనతో ఉండేటువంటి వారందరినీ కలుపుకుని సుహృద్భావంతో మనం జీవించటానికి ఉపయోగపడే 2 దేవతలు వినాయకుడు, చండీ పరదేవ. అందులో చండీ విశేషమైనటువంటి రాహుగ్రహ అనుకూలతకి కారణమవుతోంది. వినాయకుడి వలన కేతుగ్రహ అనుకూలతకి కారణమై అఖండ రాజయోగ సూచిక అన్నమాట. అందుకని చండీ హోమం చాలా మంది చేయించుకుంటారు. అలానే విపరీతంగా అదొక ఏంటంటే దాన్ని ఒక మొనటోనియస్గా కాకుండా దానికి ఒక విధానం ఉంది. ఆ విధానం గురువులను అనుసరించి ఒక విశిష్టంగా చేయడం వలన ఫలితం శీఘ్రంగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పరమేశ్వర అనుగ్రహం.